కరీంనగర్, నిర్మల్ జిల్లాలోనూ ధాన్యం అమ్ముకునేందుకు రైతులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజులు గడిచినా కొనరు. నిర్ణీత ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని సిద్ధం చేసినా తూకం వేయరు. తాలు పేరిట తరుగు అంగీకరిస్తేనే తూకం. ఒకవేళ తూకం వేసినా బస్తాలు మిల్లుకు చేరుతాయో లేదో తెలియదు. ఎందుకంటే రవాణా చేసే లారీలు ఎప్పుడొస్తాయో అంతుచిక్కదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి రైతు అరిగోసపడుతున్నాడు. ఆరుగాలం శ్రమించి పంట పండించడం ఒకెత్తైతే పంటను అమ్ముకోవడం రైతులకు తలకు మించిన భారంగా మారుతోంది. ఉమ్మడి జిల్లాలో ఈసారి సుమారు 9 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఎకరాకు సగటున 32 క్వింటాళ్ల దిగుబడిని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఈ లెక్కన 28 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావాల్సి ఉంది. అందులో సుమారు 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1335 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా అన్నీ తెరుచుకున్నాయి. కానీ కొనుగోళ్లలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో 30 రోజుల ముందే కోతలు మొదలయ్యాయి. ధాన్యం రాకడ అప్పుడే మొదలైంది. కానీ కొనుగోలు కేంద్రాలు తెరుచుకోవడం ఆలస్యమైంది. కేంద్రాలు తెరిచినా ఆన్లైన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనే కొత్త విధానం కారణంగా కొనుగోళ్లు ఆలస్యమయ్యాయి. ఆ తరువాత పాత విధానాన్నే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయినా కొనుగోళ్లు ఊపందుకోవడం లేదు. కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు రాకపోవడంతో రైతులు రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోంది. తూకం వేసినా లారీలు రాకపోతే బస్తాలు కేంద్రాల్లోనే మూలుగుతున్నాయి. ధాన్యం నిర్ణీత తేమ శాతానికి చేరుకున్నా తూకాలు వేయడం లేదు. మధ్యలో అకాల వర్షాల కారణంగా ధాన్యం తరచూ తడుస్తోంది. వానకు తడవడం, ఎండకు ఆరబెట్టడం, ఇలా రోజుల తరబడి రైతులకు ఇదే పని తప్ప కొనుగోళ్లు మాత్రం సాగడం లేదు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కూలీ ఖర్చులు, రోజువారీ తిండి ఖర్చులు, ట్రాక్టర్ కిరాయిలు, ప్రయాణ ఖర్చులు అన్నీ కలిపి తడిసి మోపుడవుతున్నాయి. కనీస మద్దతు ధర అమ్మేందుకు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తీసుకొస్తే వచ్చే లాభం కంటే ధాన్యం కొనే వరకు అయ్యే ఖర్చులే రైతులకు ఎక్కువవుతున్నాయి. దీంతో అసహనానికి గురవుతున్న రైతులు కల్లాల వద్ద ప్రైవేటు వ్యాపారులకు ఎంతో కొంతకు అమ్ముకుంటున్నారు. నేను ఏప్రిల్ 9 తారీఖు నాడు ఐకేప్ సెంటర్లో వడ్డీ వేయడం జరిగింది. 25 తారీఖు వరకు అప్పటి వరకు జోకి 42 రుణాలతో జోకిరు. ఒక సంచి 954 బస్తాలు అయినాయి. మొత్తం 639 బస్తాలు ఫస్ట్ లారీ లోడ్ చేసి పంపించారు. ఫస్ట్ లారీకి పంపించినాక మిల్ అతను ఈ వడ్లు బాగాలేవు అని చెప్పి 639 బస్తాలకు 3 రోజులు లారీ అక్కడ ఆపుకొని పేసి పెట్టి 30 బస్తాలు కడియడం జరిగింది. మొత్తం 954 బస్తాలకు 64 బస్తాలు కడియడం జరిగింది. ఈ విధంగా జరగడం వల్ల రైతులకు ఎంతో అన్యాయం జరుగుతుంది. మా ఊర్లో లారీలు కొరత చాలా ఎక్కువగా ఉంది. లారీలు రావట్లేదు కాబట్టి జోకడానికి అధికారులు కొంచెం అటు ఇటుగా చేస్తున్నారు. నా ఒక్కనికే కాదు, అందరికీ అలాగే ఉంది. అలాంటి కౌలు రైతులను కొంచెం గవర్నమెంట్ ఆదుకోవాలి. మాది ఈడికి నెల రోజుల నుంచి వెళ్ళి 29 రోజుల నుంచి వెళ్ళి అట్లు పోసిన సార్. ఇప్పటికీ ఒక్క 2-3 లారీలు వచ్చినాయి, ఒక్క మూల కూడా పోలేదు. మేము ఆఫీసర్లకు కావచ్చు, కానీ అటువంటి దీని మీద చేసే పని కలెక్టర్కు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాం. అత్తయ్య అంటున్నారు కానీ వచ్చేది లేదు సార్. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని కూడా తేమ శాతం, నాణ్యత పేరుతో నిర్వాహకులు కొనడం లేదు. ఎండబెట్టి తూర్పారపట్టినా తాలు శాతం అధికంగా ఉంటుందని తూకం వేయడం లేదు. వాస్తవానికి 40 కిలోల బస్తాకు అదనంగా 650 గ్రాముల తూకం వెయ్యాలి. కానీ తాలు పేరుతో ఒక్కో బస్తాపై 3-4 కిలోలు తూకం అదనంగా వేస్తున్నారు. అలాగైతేనే తీసుకుంటామంటూ మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అధిక తూకానికి రైతులు అంగీకరిస్తున్నారు. అయినా మళ్లీ మిల్లుల్లో దించే దగ్గర మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. మళ్లీ తూకంలో కోతలు విధిస్తున్నారు. కామన్ వెరైటీ కింద కొనుగోలు చేస్తున్నారు. అలా రైతులు అడుగడుగునా దోపిడీకి గురవుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగిత్యాల, గంగాధర, రామడుగు సహా చాలా చోట్ల రైతులు నిరసనలకు దిగారు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. చివరికి అధికార పార్టీకి చెందిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సైతం నేరుగా ప్రజావాణిలోనే రైతుల సమస్యలను జిల్లా కలెక్టర్కు ఏకరువు పెట్టారు. లారీల సంఖ్యను పెంచాలని, ప్రతి కేంద్రంలో ప్రత్యేక అధికారిని నియమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
43 కిలోల తూకాన్ని అంగీకరించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రతి మండల స్థాయి కొనుగోలు కేంద్రం వద్ద, రైస్ మిల్లు వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, ప్రతిరోజు సమీక్షించేందుకు ఒక ప్రత్యేక అధికారిని డాష్బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 40% ధాన్యం కొనుగోళ్లు కూడా పూర్తి కాలేదు. మరో 20 రోజుల్లో వానాకాలం సాగు మొదలు కానుంది. ధాన్యం మాత్రం ఇప్పటికీ కేంద్రాల్లోనే మూలుగుతోంది. అధికారులు స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. వర్షం పడి కిందికి నిలబడి మొన్న 3 రోజులే అవతల ఒకసారి పడ్డది, 3 సార్లు పడ్డది వర్షం. అట్లా అందుకే మొలకలు వచ్చినాయి. అట్లా ఇప్పుడు నువ్వు ఎప్పుడు వచ్చినావు? ఎన్ని రోజుల క్రితం వచ్చినావు? ఈడ పోసా నెల అవుతుంది. కొంటలేదు ఇక మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో మనకి ఏం తెలుసా అని. అట్లా అట్లు కొనకపోవడం ఇబ్బంది, టైట్ బాగా అవుతుంది. నెల రోజులు ఒక 2 లారీలు 3 లారీలు వేయని అంటే కథ ఇక ఆపేస్తారు. 5 కిలోలు అంటారు, 6 కిలోలు అంటారు. అత్తన్నం పోతున్నాం, నేర్పుతున్నాం, కుప్పపోతున్నాం, పరదలు కప్పుతున్నాం, పోతున్నాం. ఎవరికి దండం పెట్టినా ఎవరు పట్టించుకుంటలేరు. మమ్మల్ని బెడ్ తడుతున్నాయి. నిర్మల్ జిల్లాలోనూ ధాన్యం కొనుగోళ్లు ప్రహాసనంగా మారాయి. ఓవైపు కొనుగోళ్లు సక్రమంగా జరగక, మరోవైపు సరైన స్థలం లేక రోడ్లపైనే కిలోమీటర్ల మేర ఆరబెట్టుకోవలసిన పరిస్థితి. చివరికి పెట్రోల్ బంకులను కూడా ఆశ్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు, గన్నీ బ్యాగులు, లారీల కొరత వేధిస్తోంది. అధికారులు తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పి కొనుగోలు ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక చోట వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈదురుగాలులు, అకాల వర్షంతో నష్టపోతామన్న భయం రైతులను వెంటాడుతోంది. ఉదయం నుంచే ట్రాక్టర్లు, ఆటోలు, లారీలతో కేంద్రాల వద్దకు చేరుకుంటున్న రైతులు ఎండలోనే బస్తాల వద్ద కాపలా కాస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు వేగవంతం చేసి నష్టపోకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.